20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన బ్యాటుతో అద్భుతాలు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించిన విధంగా లోయర్ ఆర్డర్లో వచ్చి సునామీ ఇన్నింగ్స్లతో ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్ ఐపీఎల్ రికార్డు పుస్తకాల్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ మొత్తంగా క్లాసెన్ ప్రదర్శన చూస్తుంటే అతను ఒక మిషన్ లాగా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్ లీగ్ దశలో తాను ఆడిన మొత్తం 14 మ్యాచ్ల్లోనూ క్లాసెన్ 2 అంకెల స్కోరును నమోదు చేయడం విశేషం. ఇలాంటి నిలకడ ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలోనే ఒక విదేశీ ఆటగాడిగా క్లాసెన్ మాత్రమే ప్రదర్శించాడు. గతంలో దేవదత్ పడిక్కల్ 13 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించినప్పటికీ క్లాసెన్ ఇప్పుడు ఆ రికార్డును దాటేసి కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేశాడు. ఈ ఏడాది అతను వరుసగా 31, 52, 62, 39 అండ్ 40, 59, 37, 29, 65, 11, 69, 14, 47 ఇలా చివరి మ్యాచ్లో కూడా 51 పరుగులు చేసి మొత్తంగా 606 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు క్లాసెన్. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో 4వ స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కి వచ్చి ఒకే టోర్నమెంట్లో 600కు పైగా పరుగులు సాధించిన తొలి ప్రపంచ స్థాయి బ్యాటర్గా క్లాసెన్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2018 సీజన్లో పంత్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 579 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు క్లాసెన్ ఆ మార్కును సునాయాసంగా అధిగమించి తన బ్యాటింగ్ సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. 23 కోట్ల భారీ ధరతో సన్ రైజర్స్ యాజమాన్యం క్లాసెన్ను రిటైన్ చేసుకోవడం వెనుక ఉన్న బలమైన నమ్మకాన్ని అతను తన ఆటతో నిజం చేశాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో క్లాసెన్ ప్రదర్శన మ్యాచ్ గమనం మొత్తాన్ని మార్చేసింది. కేవలం 24 బంతుల్లోనే 51 పరుగులు బాదిన క్లాసెన్ ఇషాన్ కిషన్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి మధ్య 3వ వికెట్కు కేవలం 48 బంతుల్లోనే 113 పరుగుల మెరుపు భాగస్వామ్యం నమోదైంది. ఈ జోడీ ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేయడంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు సాధించగలిగింది. 17వ ఓవర్లో కృణాల్ పాండ్యా బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ వెనుదిరిగినప్పటికీ అప్పటికే చేయాల్సిన నష్టం జరిగిపోయింది. తన ఇన్నింగ్స్లో 2 4లు మరియు 5 భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ సీజన్లో క్లాసెన్ 6 హాఫ్ సెంచరీలు నమోదు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. క్లాసెన్ కన్సిస్టెన్సీ, ఒత్తిడిలోనూ కూల్ హెడ్తో ఆడే తీరు సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎవరైనా క్లాసెన్ బ్యాట్ నుంచి వస్తున్న షాట్లు చూస్తుంటే అతను ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ఒకటిగా నిలుస్తున్నాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. క్లాసెన్ ఇలాగే కొనసాగితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో కప్పు గెలవడం ఖాయమని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.